దేవాలయ 38వ వార్షికోత్సవం ఎంతో ఘనంగా వైభవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇటువంటి గొప్ప రోజున మనందరి కొరకు, మన విషయాన్ని కొరకు, భక్తులందరి కొరకు దివ్య బలి పూజను సమర్పించి మనల్ని ఆశీర్వదించడానికి, దేవుని సందేశం మనకు అందజేయడానికి విచ్చేసినటువంటి మన పూజ్య పీఠాధిపతులు మహాగణపతి వహించిన శ్రీ 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 జయరూపల్లి మరి తండ్రి గారికి మనందరి తరపున ఆహ్వానం పలుకుతూ గొప్పగా చప్పట్లు కొడదాం. వెల్కమ్ మై లార్డ్. మరి ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఇక్కడ ఉన్నది. మన పూజ్య పీఠాధిపతుల్ని మరి మొన్న బెంగళూరులో జరిగినటువంటి అఖిల భారత కథోలిక పీఠాధిపతుల సమాఖ్య వారు మన తండ్రి గారిని మన జాతీయ SCBC కమిషన్ చైర్మన్గా వారు నియమించడం, ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మన తండ్రి గారికి మనందరి తరపు మరొకసారి ప్రత్యేక మరి అభినందన తెలియజేస్తూ చప్పట్లు కొడతాం. చాలా మన మేత్తరస్థానానికి అది గర్వకారణం. మరి జాతీయ స్థాయిలో, నేషనల్ స్థాయిలో మరి గొప్ప పదవి మన పీఠాధిపతులకు వచ్చింది. అలాగే మన కార్డినల్ పోల అంతోని గారు కూడా మరి CBCI మరి దానికి ప్రెసిడెంట్ గా కూడా వారు ఎన్నిక చేయబడ్డారు. కార్డినల్ గారు కూడా మరొకసారి మనందరి తరపున వారు కూడా అభినందన తెలియజేస్తూ చప్పట్లు కూడా కొడదాం. మరి ఆ తెలుగు జాతికి గొప్ప గర్వకారణం, తెలుగు శ్రీ సభకి గర్వకారణం ఇటువంటి గొప్ప పదవులు మన పీఠాధిపతులు కార్డినల్ గారు పొందడం. ఆ భగవంతుడు మన మేత్రాసనాన్ని, మన మేత్రాసన సభ గురువుల్ని, కన్యాస్త్రీలని, ఉపాధ్యాయ ఉపదేశాలను, సకల క్రైస్తవ కుటుంబాన్ని దీవించిన విధాన్ని బట్టి దేవునికి వందనం తెలియజేస్తాం. ప్రత్యేక విధముగా ప్రభులో నిద్రిస్తున్న మన జాన్ మలర్ తండ్రి గారి కొరకు వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. పావన జనని నీకు వందనం తల్లి. ఇహ పరముల పాలించు రాజును కన్నా నీవు ధన్యురాలవు. ప్రియమైన గురువులారా, మట్టకన్నెలారా, గృహస్థ క్రైస్తవులారా, దేవుడు తన ప్రణాళికలో ఏమాత్రము తప్పు దొరలకుండా ఉండాలని ఆలోచించిన ఆలోచన ఆయన ప్రేమకి నిదర్శనం, ఆయన కరుణకి నిదర్శనం, ఆయన కాపుదలకి నిదర్శనం. అలాంటి భగవంతుల్లో మన విశ్వాసం ఉంచి భక్తితో జీవించడం కూడా మనకు ఆశీర్వాదకరం. మరియా క్రీస్తు ప్రభువుని కనటానికి ఆమె పొందిన ఆ వేదన ఆమెను కుదిపేసింది. అయినా తన సంకల్పానుసారం జీవిస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడిన కన్య ఈరోజు లూర్ద్ నగరంలో, ఫ్రాన్స్ దేశంలో ఎంతోమంది ప్రజల్ని తన కుమారుని చెంతకు నడిపిస్తున్న ధీరురాలు, యోధురాలు. కాబట్టి అలాంటి తల్లికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి తెలియజేస్తాను. ఇక రెండో విషయం, ఇలాంటి చక్కని విధానంతో నడిపిస్తున్న దేవుళ్ళో మన భక్తి ఎలా ఉంది? చేతులు మూర్చి, తళ్ళు వంచి, కళ్ళు మూసుకొని ఆత్మ పరిచయంలో మన్నించమని మనసున్న దేవుని చింతన క్షమను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను మీ చింతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసుకుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను,
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దయామయుడమైన ఓ సర్వేశ్వర, మా బలహీనపు గడియలలో మీ నిత్య సహాయమును అందించుమని ప్రార్థిస్తున్నాం. నిష్కలంక మరియమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమించగలుగుదుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పొరుమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు, మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోని సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలే పారింతును, జాతుల సంపదలను పొంగిపరులు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొనును, తన వడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడిదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కళకళలాడుదురు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకొందును, నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనం నుండి 23వ వచనం వరకు. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఎవడును తనను తాను మోసగించుకొనరాదు. మీలో ఎవడైనను లౌకికమైన విలువలను బట్టి తనను వివేకిగా ఎంచుకొనినేని నిజముగా వివేకవంతుడొకటుకు గాను అతడు అవివేకి కావలెను. ఏలైనా ఈ లోకముచే వివేకముగా పరిగణింపబడినది దేవుని దృష్టిలో అవివేకము. లేఖనములో వ్రాయబడినట్లుగా వివేకవంతులను వారి తెలివితేటలలోనే దేవుడు బంధించును. వివేకవంతుల ఆలోచనలు శూన్యములని ప్రభువునకు తెలియను. కనుక మానవుల చేతలను గూర్చి ఎవడును గొప్పలు చెప్పరాదు. నిజమునకు అంతయును మీదే. పౌలు, అపోల్లో, పేతురు, ఈ ప్రపంచము, జీవన్మరణములు, వర్తమానము, భవిష్యత్తు, ఇవి అన్నీ మీవే. మీరు క్రీస్తునకు చెందినవారు, క్రీస్తు దేవునకు చెందినవాడు. ఇది ప్రభువాక్కు. వందించుచున్నాను
పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 12 వరకు. యోహాను శుభవర్తమానం అధ్యాయం 2 పవిత్ర వచనములు 1 నుండి 12 వరకు. మూడవ రోజున గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షారసం తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ అది నాకేమి, నీకేమి, నా ఘడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు, ఆయన చెప్పినట్లు చేయుడు అని యూదుల ఆచార ప్రకారం శుద్ధీకరణకై అక్కడ రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడువుల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రమే
అది తెలియును. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిపించి ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసము ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాని పల్లెలో తన మొదట అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు ఆయన తల్లి సోదరులు శిష్యులు కఫర్నామునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. అక్కడ కొన్ని దినములు ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు మనందరికీ కృపా దినం. మన అమలోద్భవి మాత కెథీడ్రల్ స్థాపన శిలావేత్రము జరిగి 38 వసంతాలు జ్ఞాపకోత్సవాన్ని ఘనముగా మనమందరం జరుపుకుంటున్నాం. ఇది కేవలం ఒక భవనం ప్రారంభమైన రోజు జ్ఞాపకం మాత్రమే కాదు, ఇది దేవుని సన్నిధి మన మధ్య నిలిచిన రోజు. కలిగి చెప్పబడండి. దేవుని సన్నిధి మన మధ్య నిలిచిన రోజు, విశ్వాసపు విత్తనము నాటబడిన రోజు. మరియమ్మ తల్లి తన రక్షణకు అప్పగింపబడిన సమాజం పుట్టిన రోజు ఈ రోజు. కనుక దీన్ని అర్థవంతముగా జరుపుకుందాం. ఈ వేడుకను మనం ప్రత్యేకముగా అమలోద్భవి మాత సందేశముతో కలిపి కాస్త ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన, పశ్చాత్తాపం, స్వచ్ఛత, స్వస్థత పిలిచిన తల్లి ఆ అమలోద్భవి మాత మన విశ్వాసపు విత్తనము నాటిన రోజుగా, మరియమ్మ తల్లి తన రక్షణకు అప్పగింపబడిన సమాజం పుట్టిన రోజు ఈరోజు. అందుకే ఈ వేడుక. ఈరోజు దేవుని వాక్కు
3 గొప్ప సత్యాన్ని మన ముందు ఉంచుతుంది. 3 గొప్ప సత్యాల్ని మన ముందు ఉంచుతుంది. దేవుడు యెషయా గ్రంథం 66లో దేవుడు తల్లిలా ఓదార్చుతాడు. అప్పుడు మనము ఆ దేవునికి ఆలయముగా మారుతాము. అప్పుడు మరియమ్మ మనల్ని యేసు వైపుకు నడిపిస్తున్నటువంటి సత్యాన్ని యెషయా గ్రంథం, పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ, మరి యోహాను సువార్తలో మనం వినటువంటి సత్యాన్ని విలువైన దైవజనులారా, ప్రవక్త ఇలా మాట్లాడుతున్నారు. తల్లి తన బిడ్డను ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్చుతాను. ఎప్పుడు? బాగా వినండి. తల్లి తన బిడ్డను ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్చుతాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనంలో ఇలా మనకు తెలియచేయబడుతుంది. ప్రభు వాక్కుకు భయపడు వారలారా, మీరు ఆయన పలుకులను ఆలింపుడు. మీరు నన్ను నా నామమున మక్కువతో పూజించున్నారు కనుక మీలో కొందరు మిమ్ము ద్వేషింతురు, మిమ్ము త్యజింతురు. వారు ప్రభువును తన మహత్యము చూపుమనుచు మీరు ఎట్లా సంతసింతురో మేము చూతుమనుచున్నారు. కానీ వారు నగుబాట్లు తెచ్చుకొందురు. అర్థమవుతుందా? విచ్చలవిడితనం ఏమాత్రం పనికిరాదు. చెల్లని కాయిన్ లాంటి జీవితాలు, గాలిపటం లాంటి బతుకులు. అది ఎంతో ఆకాశంలో ఎగురుతూ అంటుంది. దాని దారము తెగితే ముళ్ళ కంపలో చిక్కుని చీల్చబడుతుంది. అందుకే ఆయన అంటున్నాడు చక్కని మాటలు, ప్రభు వాక్కునకు భయపడు వారులారా, మీరు ఆయన పలుకులను ఆలింపుడు. ఈ వాక్కు కనుక మీ హృదిలో నాటబడకపోతే అది మొలకెత్త. 6వ వచనంలో మాట్లాడుతున్నాడు ఆయన, పట్టణం నుండి వినిపించు ఆ కోలాహలము, బాగుందండి, పట్టణం నుండి వినిపించు ఆ కోలాహలము దేవాలయము నుండి వినిపించు ఆ ధ్వని ఆలపింపుడు. అప్పుడు ఆ ప్రభు తన శత్రువులను శిక్షించు ధ్వని. అందుకే అబ్బాయి చాలా చక్కగా ఫ్లూట్ వేస్తుంటే నాకు నచ్చింది. కానీ ఈ వాక్కు చదువుతున్నప్పుడు కోలాహలం పలికిరాదు. అందుకే ఆప్ చేశాను చిన్నది. అందుకే నేను చాలా చదువుతున్నా, మనసును కుదుటపరుచుకొని కుదురుగా కూర్చొని ఆత్మీయ దేవునికి ఆత్మార్పణ చేయాలి. అదే తల్లి తన బిడ్డను ఓదార్చున్నట్లు నేను మేము ఓదార్స్తాను అని వాక్కు సెలవిస్తుంది. దేవుని ప్రేమను తల్లి ప్రేమతో పోల్చడము ఎంత లోతైనది. ఇది దూరమైన దేవుడు కాదు, దగ్గరగా పట్టుకునే దేవుడు. ఇదే తల్లితనాన్ని మనము లూర్దు మాతలో చూస్తాము. పేద బాలిక బెర్నదెత్తుకు ప్రత్యక్షమై రోగముతో బాధలతో ఏకమైంది. ప్రార్థించండి, పశ్చాత్తాపడండి అని పిలుపునిచ్చింది. స్వస్థతకు మార్గం చూపింది. బట్ ఎ గ్రేట్ యాక్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మేరీ, ద మదర్ ఆఫ్ జీసస్. ఈరోజు నేను చాలాసార్లు వింటూ ఉంటాను, వీరి వల్ల మేము విశ్వాసంలోకి వచ్చామండి, వీరి వల్ల
జ్ఞానస్నానం పుచ్చుకొని జ్ఞానోదయం కలిగిందండి. వీరి వల్ల నాకు స్వస్థ కలిగిందండి. ఇంట్రడ్యూసింగ్ సమ్వన్ టు గాడ్ ఈజ్ అ గ్రేట్ గిఫ్ట్. ఆంద్రేయ ఇంట్లో పెద్దవాడు, కానీ తన తమ్ముడిని పేతురుని పరిచయం చేస్తాడు. ఎందుకంటే వాడు చలాగ్గా ఉంటాడు, కట్టుబడి ఉంటాడు. కాబట్టి నా తమ్ముడు, ఇదిగో నా తమ్ముడు ఈయన చూడండి అని ఆంద్రేయ పేతురును పరిచయం చేశాడు. అలానే మరియ తల్లి కూడా లూర్దు నగరంలో ఫ్రాన్సిస్ చేసిన పని ఏంటిది? ఆమె పేద బాలిక బెర్నదెత్తుకు ప్రత్యక్షమైంది. రోగులతో బాధలతో బాధపడుతున్న వారితో ఏకమైంది. ప్రార్థించండి, పశ్చాత్తాపడండి అని పిలుపునిచ్చింది. తన కుమారుడి చెంతకు స్వస్థ కలుగుతుందని మార్గదర్శిగా మనం నడిపించింది. మనం కూడా అలా కావాలి. ఒకడు ఎదుగుతుంటే వానికి అడ్డు కూడా కాకూడదు. మనం ఒకడు దీవించబడుతుండే వానికి దయ్యముల వాని చుట్టూ మనం కాకూడదు. యు మస్ట్ బికమ్ a ray of hope, a torch bearer to others. బిడ్డలారా, బాగా గుర్తుపెట్టుకోండి, చనిపోయే ముందు తృప్తిగా చనిపోవాలి. తాగి చనిపోవద్దు, గొడవ పెట్టుకొని చనిపోవద్దు, అసూయ పెట్టుకొని చనిపోవద్దు. తృప్తిగా ఇక చనిపోయి చాలుగా, ఐ మస్ట్ గో, లార్డ్ కమ్, ఐఎమ్ రెడీ అని చెప్పే స్థాయికి ఎదిగే ప్రార్థన జీవితం కావాలి. ఆ స్థాయికి వెళ్ళే ప్రార్థన జీవితంలో మరియ తల్లి మనకు తోడ్పడుతుంది. అందుకే ఎఫ్రాయిం గారు, పునీత ఎఫ్రాయిం గారు అంటాడు, మరియమ్మ, బాగా వినండి లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరియమ్మ గాయపడిన మనుషత్వాన్ని క్రీస్తు వైద్యుని వద్దకు తీసుకువెళ్ళే తల్లిగా సిద్ధపడింది. ఒకసారి గట్టిగా చెప్పడం ఉండండి, గట్టిగా. మరియమ్మ గాయపడిన మనుషత్వాన్ని క్రీస్తు వైద్యుని వద్దకు తీసుకుని వెళ్ళే తల్లి. ఈ కెథీడ్రల్ కూడా 38 వసంతాల కన్నీళ్లకు ఓదార్పునిచ్చింది, పాపులకు క్షమనిచ్చింది, రోగులకు ప్రార్థన చేసే విధానాన్ని ఇచ్చింది, కుటుంబాలకి ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ఈ నిర్మించబడిన ఆలయం. అందుకే పౌలు గారు కొరింథీ ప్రజలతో అంటున్నాడు, మీరు దేవుని ఆలయం, దేవుని ఆత్మకి మీరు నిలయం. బిడ్డలారా, ఎంత చక్కని మాటలు అసలు. ఆ మాటలు విన్నప్పుడు మన రోమాలు నిక్కబడవాలి. ఎస్, am I really worthy enough to become a dwelling place of that Holy Spirit? ఆ పవిత్రాత్మ దేవునికి నివాసమై ఉండగలుగుతున్నామా? మీరు దేవుని ఆలయం, ఆయన దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉండాలి. ఈరోజు మనం ఈ రాత్రి కెథీడ్రల్ వాచ్ కోసం జరుపుకుంటున్నాం, కానీ వాక్కు మన దృష్టిని జీవమయ ఆలయం వైపు పెట్టండి అని ఆహ్వానిస్తుంది. చక్కని మాటలు కదా. అదే మనం చేయాల్సిన పని. కథోలిక సంఘం ఇలా బోధిస్తుంది, ప్రతిష్ఠింపబడిన ఆలయం పవిత్రం, కానీ బాప్తిస్తం పొందిన ప్రతి విశ్వాసి, బాప్తిస్తం పొందిన ప్రతి విశ్వాసి, సో మనం జీవము గల శిలలం, రాళ్ళం. దేవుని ఆత్మ మనలో ఉంది కనుక పరిశుద్ధాత్మకి నివాసం మన హృదయం కావాలి. ఆయన అన్నాడు కదా, రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన ఉదారంగా వసగిన తన పరిశుద్ధాత్మతో మన హృదయాన్ని నింపాడు. ఎందుకు? ఈ నిరీక్షణలో ఉన్నటువంటి మీకు ఏమాత్రం నిరాశ కలగదు కనుక కెథీడ్రల్
సంగమా, నీ హృదయాన్ని తెరచి ఆత్మవరాలకి సింహాసనం ఏర్పరచాలి. ప్రతిష్ఠింపబడిన ఆలయం పవిత్రం. బాప్తిసం పొందిన ప్రతి విశ్వాసి జీవరాయి మరియు పరిశుద్ధాత్మకి నివాసం. ఆ నివాసం మన హృదయం కావాలని వాక్కు సెలవిస్తుంది. ఏంటి తెలుసా? హృదయ మార్పు, పశ్చాత్తాపం, ప్రార్థన, శుద్ధి, ఇవి జరగాలి. 7 వచనంలో నీ రాతి గుండెను తీసి హృదయానికి పట్టినటువంటి రోగాన్ని ఎవడు కుదుర్చగలడు? ఏ డాక్టర్ కుదుర్చగలడు? ఎవరు చేయలేరు. అందుకే దాన్ని కట్ చేయి. లెట్ హిమ్ టేక్ ఓవర్ యువర్ హార్ట్, మైండ్, బాడీ అండ్ స్పిరిట్. నాకైనా, నా గురువులకైనా, మటకన్లకైనా నా హృదయం నిజంగా దేవునికి నివాసంగా ఎప్పుడు తయారైందా? నేను చాలాసార్లు అప్పుడు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. గురువు ఇది క్రీస్తు మనకుందిగా లాక్కుంటాడు, అట్లా పెట్టుకుంటాడు. ఏం చెప్తున్నావు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? స్థిరత్వంలో నీ మనస్తత్వం ఉండాలా. శరీరాన్ని భుజించిన, పానం చేసిన నా రక్తశిలకు వాడు వ్యతిరేకంగా పాపం కట్టుకుంటున్నాడు. కొరింథీ రాసిన 1 లేఖ 11వ అధ్యాయం. లెట్ ఇట్ బి డన్ అని ఎప్పుడు చెప్పగలిగిందో ఆమె సిద్ధపడింది. ఎలా? హృదయ మార్పు కలిగింది. అప్పుడు దేవునికి నివాసస్థలముగా అర్పించబడింది. ముందుగా గమనించింది, యేసు వద్దకు తీసుకువెళ్ళింది, సేవకులకు వార్త అందించింది. సెన్సిటివిటీ అనేది లేదు. ఈ నిజమైన మరియమ్మ భక్తి సారం క్రిస్టియానిటీ. తప్పదు. సో మనం ఇక్కడికి వచ్చేది ఇలాంటి గొప్ప తత్వాన్ని కలిగి ఉండడానికి వస్తున్నాం. ఆమె దేవుని తల్లి అని 431వ సంవత్సరంలోనే, శతాబ్దంలోనే ఎఫెసు సభలో ఆమె గుర్తించబడింది. ఈమె పవిత్రాత్మ వారి మీద వేంచేసి వచ్చెను. వారును పలు భాషలు మాట్లాడుచు ప్రవచనములను పలకనారంభించిరి. పీఠాధిపతులు అపోస్తుల వారసులుగా ఉన్నందున జ్ఞానస్నానము పొందిన వారికి పవిత్రాత్మను వసగు అధికారము కలిగి ఉన్నారు. వారు వ్యక్తిగతంగా కానీ వారి ప్రతినిధులకు గురువుల ద్వారా కానీ పవిత్ర కార్యమును నెరవేర్చుచున్నారు. ఈ దినము ఈ ధృవీకరణ అభ్యంగనము ద్వారా పవిత్రాత్మ రాకడను, క్రొత్త భాషలను మాట్లాడు వరము వలన గాక కేవలం విశ్వాస జ్ఞానముతో గుర్తించుచున్నాము. ఆయన మన హృదయములను దైవ ప్రేమతో నింపుచున్నారు. ఒకే విశ్వాసముతోను వేర్వేరు దైవ పిలుపులందును మనందరినీ ఐక్యపరచుచున్నారు. దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నిటినీ త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి, పాటుబడి, మరణము పొంది, సమాధి చేయబడి, చనిపోయిన వారిలో నుండి లేచి పిత కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగ దేవద్రవ్యానుమానము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ప్రభువును జీవన ప్రదాతయు అగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. దివ్యాత్మా దిగిరమ్ము, నూతనీకరించుము మా జీవితాన్ని. దివ్యాత్మా దిగిరమ్ము, నూతనీకరించుము మా జీవితాన్ని. దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, నూతనీకరించుము
భయముతో ఉన్న శిష్యుల వలె భయము ఆందోళనలో చిక్కి నశించిపోతున్నాము. గదిలో భయముతో ఉన్న శిష్యుల వలె భయము ఆందోళనలో చిక్కి నశించిపోతున్నాము. గిదెయోని బలముతో లేపిన సర్వశక్తుడా మమ్ము కూడా నీ శక్తితో గిదెయోని బలముతో లేపిన సర్వశక్తుడా మమ్ము కూడా నీ శక్తితో లేపగలవా. యుద్ధానికి సిద్ధపరచు సైన్యాధికారా, యుద్ధానికి సిద్ధపరచు సైన్యాధికారా, నీ శక్తితో మమ్ము అభిషేకించు. కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా
ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈరోజు పరిశుద్ధ మరియమాతను శ్రీసభ మాతగా కొనియాడుచు మేము స్తుతించి సన్నుతించి మహిమపరుచుతున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించున్నాము. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణమును గావించను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణం ద్వారా మోక్ష జీవనకు జన్మనుంది సకల మానవాళిని తన బిడ్డలుగా భావించను. ఆమెయును అపోస్తలులందరూ మీరు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించు ప్రార్థించు మోక్ష మహిమలోనికి కొంపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు తో ఏకమై నిరతము మీ ప్రస్తుతి పాడుట ఎట్లనగా ఇవి మా కొరకు మీ కుమారుడు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజి, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయండి. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులకు మా లియో జగద్గురువులను, మా జైరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. నీ ప్రేమేంది ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుడు. మేమును అచ్చడి చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. కీర్తి చేసిన బిషప్ జాన్ గారికి నిత్య విశ్రాంతిని దయచేయి. ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మేలున లోకమునకు దయచేస్తున్నావు. ద్వారా క్రీస్తుతో క్రీస్తున
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయడం. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. ఇదిగో లోక పాపములను ప్రేమించిన క్రీస్తు.
సిబిసిఐ బిషప్స్ కాన్ఫరెన్స్ బెంగళూరులో సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీలో జరిగింది. మరి అక్కడ 5 రోజులుగా వారు అక్కడే ఉంటూ ఈ రోజే మరి 1 గంటకి వచ్చి 1 నిమిషం కూడా వారికి రెస్ట్ లేదు. నేనే 10 మంది పాస్టర్లు తీసుకువెళ్ళా సమాధుల మరి స్థలం మరి ప్రాబ్లం ఉండడంలో కనుక మరి 1 నిమిషం కూడా వారికి నిద్ర కూడా లేకుండా తండ్రి గారు అంతా అలసిపోయినప్పుడు కూడా నా ప్రజల వద్దకు వెళ్ళాలి, వాళ్ళకి పూజ చేయాలి, వారికి దేవుని సందేశం అందించాలనే ఉద్దేశంతో మన పీఠాధిపతులు మరి యొక్క చక్కని క్రమశిక్షణ, పంక్చువాలిటీ, మరి యొక్క చాలా మరి యొక్క డిసిప్లిన్ ఉన్నటువంటి మన పీఠాధిపతులు, ప్రతి విషయంలోనూ కూడా ఆయన నిక్కచ్చిగా ఉండేటువంటి గొప్ప పీఠాధిపతులు. మరోవారు మన మేత్తరసంలోనే కాకుండా మరి ఇక్కడ టీసీబీసీలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో అలాగే ఇప్పుడు అఖిల భారత స్థాయిలో కూడా గొప్ప పదవుల్ని వాళ్ళు మరి యొక్క మరి వాటిని మోస్తూ బాధ్యతను మోస్తూ మరి ఎంతో సేవ మరి జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా వారు గొప్ప సేవలు అందిస్తున్నారు. మరి మొన్ననే వారికి మన అఖిల భారత పీఠాధిపతులు వీరికి గొప్ప బాధ్యతను అప్పగించారు. అది మరి సిబిసిఐ కమిషన్ ఫర్ మరి ఎస్సీ మరియు బీసీ మరి క్లాసెస్, మరి దేనికి అనగా మరి దళిత వర్గాలకి మరి వెనుకబడిన జాతులకు కూడా వారిని మరి ఆ కమిషన్ చైర్మన్గా, జాతీయ చైర్మన్గా వారిని నియమించడం జరిగింది. కనుక వారికి మరొకసారి మనందరి తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తూ చప్పట్లు కొడదాం. మరి యొక్క పూజ అయిన వెంటనే తండ్రి గారి చక్కని సన్మాన కార్యక్రమం కూడా ఉంది. కనుక ఈరోజు చక్కని పూజ సమర్పించి చక్కని సందేశం అందించి చక్కని పాట కూడా వారు పాడారు. కనుక మన పీఠాధిపతులు మరింత ఘనంగా మనం చేస్తున్నట్టు అది మన పీఠాధిపతుల యొక్క చలవ, ఆయన యొక్క ఆశీర్వాదమే. నిన్న కూడా వారు సిరిల్ గారి కోటాలు ఎంతో ఘనంగా జరిగాయి. మరి ఆ రోజు మేము ముత్తంగిలు ఉన్నప్పుడు తండ్రి గారు కూడా వారిని అడిగారు, మీరు కూడా రావాలి ఒక రోజు అని చెప్పని. మరి అనగా వారు ఒప్పుకొని మరి తండ్రి గారిని నేను కూడా వారిని మరి ఒప్పించి చక్కగా మరి తండ్రి గారు అడగగానే ఆయన ఇంకా వేరే మాట చెప్పలేకపోయారు. కనుక మన పీఠాధిపతులు మరొకసారి మనందరి తరపున కృతజ్ఞత వందన చెల్లిస్తూ మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ మై లార్డ్. విశిష్ట ఆశలకై మీ శరువు మంచి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత మహాకనికరముతో మానవ విమోచన తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను దయచేయుదురుగాక. మరియ మాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవం ఘనముగా కొనియాటకు ఈరోజు భక్తులు ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమోసకు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
RR పేట్ ఏలూరు.